దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచూ ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యేసు వైపు చూచుచు. ప్రియులరా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు క్రీస్తు పైన దృష్టి కేంద్రీకరించుట మన ముఖ్య కర్తవ్యము. ప్రియులరా, అది సాధించడానికి గొప్ప పట్టుదల గల విశ్వాసము అవసరం. దానికి మనం ఎంతో సమయాన్ని, శక్తిని, ఏకాగ్రతను వెచ్చించాల్సి ఉంటుంది. అయితే అంతములో దాని ఫలితము మన ఊహకు అందనిదిగా ఉంటుంది. ప్రియులరా, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25 నుండి 30వ వచనం వరకు మనం చదివితే, ఓ మారు ప్రభువు సముద్ర జలాల మీద నడవడం పేతురు చూచాడు. మొదట చూచినప్పుడు భూతముగా భ్రమపడి పెడబొబ్బలు పెట్టాడు. అయితే ఆ నడిచి వచ్చేది యేసు అని తెలుసుకుని, ప్రభువా, నీ వద్దకు రావడానికి అనుమతినివ్వండి అని కోరాడు. అప్పుడు ప్రభు రమ్ము అని అనగానే వెంటనే నీటిలో దిగాడు పేతురు. ప్రియులారా, మామూలుగానే తన దృష్టి ప్రభువు మీద కేంద్రీకరించి కొంచెం దూరం నడిచాడు. తన చుట్టూ చూచాడు. సంకేతం చెదిరింది. ఆశ్చర్యంతో కనుగురుడులు పెద్దవయ్యాయి. భయోత్పాతం, పిరికితనం ఆవరించింది. దేవా, నేనేనా ఇది అనుకున్నాడు. ఏమిటిది? ఎక్కడ నడుస్తున్నాను నేను? భూమి మీద కాక నీటిపైన నిలబడ్డానని గుర్తించాడు. అమ్మో అని అనుకున్నాడు. ప్రియులరా, భయం ఆవరించింది. మునగడం ప్రారంభించాడు. ప్రభు అతనిని సమీపించి చెయ్యి అందించి తన వైపు లాక్కున్నాడు. ప్రియులరా, పేతురులో భయం ఆవరించడానికి కారణం, అంతవరకు యేసు వైపు చూచిన పేతురు యేసు వైపు నుండి దృష్టిని మరల్చాడు. ప్రియులారా, ఇక్కడ పేతురు చేసిన పొరపాటు, ఎక్కడ పేతురు తప్పటడుగు వేశాడు అంటే మనం గమనించాం. యేసు నుండి తన దృష్టిని మరలించాడు. యేసు వైపు తన దృష్టి కేంద్రీకరించినప్పుడు మునగక నీటిపైన నడిచాడు. ప్రభువు నుండి దృష్టి మరల్చగానే, తన పరిసరాలు పరికించగానే పతనం ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, మనం కూడా మన పాప భారాన్నంతటినీ ప్రక్కన పెట్టి ఓపికతో పందెములు పరిగెడతాం. కేవలం యేసు వైపు చూచుచూ మనం ముందుకు కొనసాగుదాం. మన దృష్టి నిశ్చలమైనదైతే సవాలు చేసి మనం చెబుతాం, నీవెన్నటికీ నీ పందెములో ఆగిపోవు, లోక సముద్రంలో మునిగిపోవు. యేసు వైపు చూచుచు నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించు. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతియు కాపాడి సంరక్షించిన దేవుడవు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకిచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి.
మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నాయన, నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడై ఉండండి. ఉద్యోగస్తులకు నాయని సహాయం అనుగ్రహించండి. వ్యాపారస్తులను దీవించండి. కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న మా ప్రియులైన వారందరినీ దీవించండి. మా సంఘమంతటిని ఆశీర్వదించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. రక్షణ లేని వారికి రక్షణ మీరు అనుగ్రహించుమని, మీరే తోడై ఉండమని తండ్రి, ఈ ప్రాతకాలపు ఆరాధనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి వారి ప్రతి అక్కరలను నిశ్చితానుకూలముగా నెరవేర్చుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్. Audio Jungle.